ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి ఎంతోమంది పేషెంట్లు తగ్గకుండా వచ్చి ముగ్గురు డాక్టర్లని, నలుగురు డాక్టర్లని, 3 రకాల ట్రీట్మెంట్స్‌ని, 3 రకాల పద్ధతుల్ని అవలంబించి తగ్గక బాధపడుతున్న సమస్య ఇవాళ చీలమండలం సమస్య, యాంకిల్ పెయిన్. చీలమండలం సమస్య మొదలైనప్పుడు మనము ఫస్ట్ మనల్ని మనము డాక్టర్ కంటే వెళ్ళడానికి ముందు మనం చెక్ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అది అబ్జర్వ్ చేద్దాము. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి మనం చూద్దాం. యూజువల్గా నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే మనము అనూహ్యమైన ఒత్తిడి ఆ ప్రదేశానికి పెడితే వస్తుంది. ఎక్కువగా అలవాటు లేని వ్యక్తి బస్కీలు తీస్తే మోకాలు నొప్పి ఎలా వస్తుందో, ఎక్కువగా అలవాటు లేని వ్యక్తి ఒకటేసారి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే నొప్పి ఎట్లా వస్తుందో, అట్లానే చీలమండలం మీద ఎక్కువ ప్రెషర్ పెడితే నొప్పి వస్తుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువగా బరువు పెరిగితే, లేదా తక్కువ ప్లేస్లో ఎక్కువగా అంటే పాయింటెడ్ హీల్స్ అంటారు కదా, అటువంటి వేసుకుంటే ఒకే ఏరియాలో ఒత్తిడి రావడం వల్ల పెయిన్స్ వస్తున్నాయి. లేదా కదలకుండా ఒకే ప్లేస్లో టైట్ షూ వేసుకొని కానీ పాయింటెడ్ హీల్స్ కానీ వేసుకుంటే నొప్పి అనేది వస్తుంది. ఇట్లా వచ్చిన నొప్పి ఆ పేషెంట్ అక్కడ కానీ అది ప్రోన్నెస్ అంటాం, అంటే రావడానికి రెడీగా ఉన్నప్పుడు మనము ఇటువంటివి క్రియేట్ చేస్తే చాలా ఎక్కువగా వస్తాయి పెయిన్. ఇది మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మనకి చీలమండలం పెయిన్ వచ్చినప్పుడు దీంట్లో ఏదన్నా మనకు ఉందా, బరువు పెరగడం కానీ, టైట్ షూ వేసుకోవడం కానీ, పాయింటెడ్ హీల్స్ కానీ. తర్వాత ఇంకొంచెం ఎక్కువ లెవెల్కి వెళ్ళేసి మన ఫ్యామిలీలో కానీ, మన యాన్సెస్ట్రల్ హిస్టరీలో కానీ ఎవరికైనా డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ వంశపారంపర్యంగా వస్తున్నాయా, ఇవి ఎందుకు చెక్ చేసుకోవాలి డాక్టర్ గారు? శరీరము థైరాయిడ్ స్టార్ట్ చేసే ముందు, అంటే ఇబ్బంది ఒక జబ్బు రావడానికి థైరాయిడ్ మీకు వచ్చే సూచనలలో ఒకటి చీలమండలం పెయిన్. తర్వాత డయాబెటీస్ రావడానికి మొదటిగా కొంతమందిలో చీలమండలం పెయిన్ వస్తూ ఉంటుంది. రెండిటికి కొరిలేషన్ ఎంత ఉందనే దాని మీద ఇంకా అధ్యయనం జరుగుతుంది. కాకపోతే నేను చీలమండలం పెయిన్ వచ్చిన ఎంతోమంది పేషెంట్కి డయాబెటీస్ డిటెక్ట్ చేశాను, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం డిటెక్ట్ చేశాను, తర్వాత ఈ థైరాయిడ్ ప్రాబ్లము డిటెక్ట్ చేశాను. అవి కాకుండా ఇంకా మనకున్న కొన్ని కోమార్బిడ్ కండిషన్స్, అంటే మనం తీసుకునే ఆహారం కానీ, మనం ఉండే ప్రదేశం కానీ, మనము వర్క్ చేసే ప్రదేశం కానీ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ. సో మొట్టమొదటిగా ఏమిటంటే సన్లైట్. ఎప్పుడైతే మనకి సన్లైట్ సరిగ్గా పడదో, విటమిన్ డి తక్కువైపోతుందో, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుందో, అప్పుడు ఎంతిస్సోపతిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎంతిస్సోపతి అంటే ఏమిటి? ఎముకకి కండరం అతుకుతుంది, ఆ కండరం మారడం వల్లనే ఎముక కదులుతుంది, జాయింట్స్ కదులుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే కండరం వచ్చి ఎముకకి అతుకుతుందో, ఆ మెత్తటి కండరము ఒక తాడులాగా తయారై వచ్చి ఎముకకు అతుకుతుంది. దాన్ని టెండాన్ అంటాం మనం. ఆ టెండాన్కి ఎముకకి మధ్యలో చిన్న మెత్తటి కణజాలం ఉంటుంది, దాన్ని బర్సా అంటాం మనం. ఎప్పుడైతే బర్సల్ టిష్యూ ఇన్ఫ్లేమ్ అవుతుందో, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కానీ, విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల కానీ, ఎక్కువసేపు ఒకే ప్లేస్లో నిలబడడం వల్ల కానీ, దానికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల కానీ ఆ వచ్చే పెయిన్ని ఎంతిస్సోపతి అంటాము. మెయిన్గా హీల్ జాయింట్కి అనేది వస్తుంది. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేసుకుంటే హీల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఇంక తర్వాత మరి ఫస్ట్ రెమెడీ, హోమ్ రెమెడీ ఏం చేయాలి మనము? మనకి కారణం తెలిస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఈజీ. ఇంతకుముందు మనం చెప్పిన కారణాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క కారణాన్ని మనం విశ్లేషించుకుంటూ బరువు పెరిగితే బరువు తగ్గడము, టైట్ షూ అయితే లూజ్ చేసుకోవడము, ఓకే. తర్వాత మనకి లోకల్గా ఒకసారి షుగరో, థైరాయిడో, విటమిన్ డి చెక్ చేసుకుంటే, ఎంత ఎర్లీగా చెక్ చేసుకుంటే ప్రాబ్లం అంత తొందరగా సాల్వ్ అవుతుంది. మన సైడు రెమెడీ ఏం తీసుకోవాలంటే, ఆ పాదాలని మనము ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని చిటికెడు ఉప్పేసేసి బాగా పైకి కిందికి ప్రతిరోజు పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ఆడిస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో అక్కడ నియోవాస్కులరేషన్ అవుతుంది. అక్కడ గుమికూడిన పాయిజనస్ పదార్థాలన్నీ ఆ ఫ్రెష్ బ్లడ్ ఫ్లోలో కొట్టుకుపోతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ హెల్దీ టిష్యూ గ్రో అవుతుంది, నొప్పి తగ్గిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత అని చెప్పడం కొంచెం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఇబ్బంది మిమ్మల్ని ఎన్ని రోజులుగా ఇబ్బంది పెడుతుందో మనకి తెలీదు. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చే పెయిన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం. కంటిన్యూయస్గా ఉండి ఇబ్బంది పెట్టి మన పని మనం చేసుకోనప్పుడే మనల్ని
మనం డాక్టర్ గారిని సంప్రదించడం కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. ఇంకా తర్వాత న్యాచురల్ ట్రీట్మెంట్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అంటే ఉప్పుతో కాపడం కానీ, ఇటుక మన బ్రిక్ ఉంటుంది కదా, ఇటుక అంటారు కదా, దాన్ని బాగా వేయించి కాపడం కానీ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడూ కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఈ చీలమండలం పెయిన్ గల కారణాలలో ఒక కారణం ఏమిటంటే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, దాంతోపాటుగా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్. ఈ రెండిట్లో కూడా మనకి స్పర్శ బాగా తగ్గిపోతుంది, టెంపరేచర్ సెన్సేషన్ బాగా తగ్గిపోతుంది. అప్పుడు మనం పొరపాటున తెలుసుకోకుండా కానీ వేడివేడి ఉప్పును కానీ, వేడివేడి మన హాట్ ఎయిర్ బ్లో చేసుకోవడం కానీ, లేదా ఇటుక వేడి చేసి పెట్టడం కానీ ఏమవుతుందంటే చర్మానికి సెన్సిటివిటీ తెలియకపోవడం వల్ల అక్కడ మనకి చర్మం పాడైపోయి పుండ్లు పడే అవకాశం ఉంది. అందుకనే మీకు ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఉంది, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, కారణాన్ని విశ్లేషించుకోవడంలో మాత్రము మీరు డాక్టర్ సహాయం కానీ తీసుకుంటే 99% చీలమండలం పెయిన్లు హోమ్ రెమెడీ తోటి మీ ఇబ్బందులతోటి తగ్గిపోతాయి. ఇంకా పెథలాజికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి 20 నుంచి 25 కారణాలు ఉన్నాయి. నా దగ్గరికి వచ్చిన ఫస్ట్ పేషెంట్స్కి నేను చూసేది ఇది అనమాట. ఇవి మనము ఒకసారి కూర్చొని మాట్లాడిన తర్వాత ఇంత సింపుల్గా చీలమండలం పెయిన్ తగ్గిపోతుందా అని ఆ చీలమండలం సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని ఉపశమనం పొందిన పేషెంట్లు ఎంతోమంది నా దగ్గర ఉన్నారు. కాంప్లికేటెడ్ థింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే. మోకాలు నొప్పికి కానీ, నడుము నొప్పికి కానీ, లేకపోతే చీలమండలం నొప్పికి కానీ, అంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒకప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఒకప్పుడు డాక్టర్లు చాలా తక్కువ, పేషెంట్లు చాలా తక్కువ. ఇప్పుడు భయాలు పెరిగిపోయాయి కాబట్టి, మనకి నాలెడ్జ్ పెరిగిపోయింది కాబట్టి, ఏమి లేదని తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి డాక్టర్లు పెరిగిపోయారు, పేషెంట్లు పెరిగిపోయారు, అఫ్కోర్స్ నాలెడ్జ్ కూడా పెరిగిపోయింది, కాంప్లికేషన్స్ కూడా బాగా తగ్గిపోయాయి. మీకు కానీ చీలమండలం పెయిన్ వచ్చినప్పుడు ఇది ఇనీషియల్గా ఈ వీడియో ఒకసారి చూసి అయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇంకా మీకు చీలమండలంకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము చూసి ఆ స్పెసిఫిక్ ఆన్సర్స్ ఇచ్చి మిమ్మల్ని ఇంకా ఎడ్యుకేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.